హాయ్ హలో వెల్కమ్ టు కిరణ్ టీవీ న్యూస్. జనసేన పార్టీకి సంబంధించి రేపు ఆగస్టు 15న కమిటీలు అయితే ప్రకటించబోతున్నట్టుగా ఇప్పటికే పవన్ కళ్యాణ్ గారు చాలా సందర్భాల్లో చెప్పారు. దీనికి సంబంధించి ముఖ్యంగా ఏ జిల్లాల్లో ఎలా ఉండబోతుంది, ఏ పార్లమెంట్లో ఎవరికి అవకాశాలు రాబోతున్నాయి, ఇవి తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ కిరణ్ గారు ఉన్నారు. అన్న నమస్తే. నమస్తే హరీష్. అన్న, చాలా జిల్లాల గురించి మనం మాట్లాడుకుంటూ వస్తున్నాం. అవును, జనసేన పార్టీకి ఏ జిల్లాలో ముఖ్యంగా ఏ పార్లమెంట్లో ఎలా ఉండబోతుంది అని నెల్లూరు గురించి మాట్లాడుకున్నాం, అనంతపురం గురించి కూడా మాట్లాడుకున్నాం. అదే అనంతపురం ఉమ్మడి జిల్లాకి సంబంధించిన ఇప్పుడు హిందూపురం పార్లమెంటు పరిధిలో ఉండేటువంటి జిల్లాల గురించి, ఆ కాన్స్టిట్యున్సీల గురించి ఎవరికి రాబోతుంది, ఎందుకంటే అది రాయలసీమ చాలా కీ సెంటరు. జనసేన పార్టీకి ఎలా ఉండబోతుంది? సో ఇంతకుముందు మనం అనంతపురంలో చెప్పుకున్నట్టు కొంచెం అనంతపురమే కొంచెం బెటర్గా ఉంటుంది. హిందూపురం కాన్స్టిట్యున్సీలో నాయకత్వాలేమి ఇంకా ఎక్కువ కనపడతా ఉంది. సో ఇక్కడ ముందుగా సత్యసాయి జిల్లా, ఇది హిందూపురం పార్లమెంటు తీసుకుంటే హిందూపూర్ నుంచి మొదలు పెడతాం మనం. ఇక్కడ ముఖ్యంగా సత్యసాయి జిల్లాకు సంబంధించి నాయకత్వం అంటే కనుక మీకు చిలకం మధుసూదన్ రెడ్డి గారు ఆయన ప్రధానంగా కనపడుతున్నారు. జిల్లా అధ్యక్ష పదవిని ఆశిస్తూ ఉన్నారు ఆయన. ఓకే, చిలకం మధుసూదన్ రెడ్డి ఆయన జిల్లా అధ్యక్ష పదవితో పాటుగా ధర్మవరానికి సంబంధించిన పిఓసి కూడా. ఓకే, సో ఇప్పుడైతే ఉమ్మడి జిల్లాకు టీసీ వరుణ్ ఉన్నారు. రేపు కనుక మళ్ళీ జిల్లా మారుతుంది కాబట్టి సత్యసాయి, పుట్టపర్తి సత్యసాయి జిల్లాకి అధ్యక్ష పదవిని చిలకం మధుసూదన్ రెడ్డి ఆశిస్తున్నారు. ఆయన గతంలో కూడా పోటీ చేసిన వ్యక్తే కాబట్టి ఆయన కొంచెం క్యాలిబర్ ఉన్నోడే, డబ్బులు ఉన్నోడు, పర్లేదు, అంతకు మించిన వాళ్ళు లేరు కాబట్టి ఆయన అధ్యక్ష పదవి ఆశిస్తున్నారు. ధర్మవరం పిఓసి ఆశిస్తున్నారు. ధర్మవరంలో పెద్దగా చెప్పుకోవడానికి ఏం లేదు, ఎందుకంటే బీజేపీకి ఇచ్చారు ఆ సీటు. ఈసారి మంత్రిగా ఉన్నారు ఆయన, మళ్ళీ కూడా ఆయనకే ఇచ్చే అవకాశం ఉంది. ఒకవేళ అలా లేకున్నా తెలుగుదేశం పార్టీకి ఏమన్నా రామ్ కొట్టిన భవిష్యత్తులో అని మనం కీడించి మేలించే పరిస్థితి ఉన్నా కానీ అది బీజేపీతో పొత్తుంటుంది. తెలుగుదేశంతో ఒకవేళ ఎక్కడైనా బ్రేక్ అయినా బీజేపీతో పొత్తుంటుంది కాబట్టి ఆ సీటు మళ్ళీ జనసేన పార్టీకి రాదు. కాబట్టి ఎలాగూ రాదు కాబట్టి అట్లీస్ట్ పిఓసిగా అక్కడ ఉంటూనే ఇక్కడ జిల్లా అధ్యక్ష బాధ్యతలు కూడా ఆయనకి ఇచ్చే అవకాశం అయితే స్పష్టంగా కనపడుతుంది. కానీ పొత్తు 15 ఏళ్ళు ఉంటుంది, అందులో డౌట్ ఏం లేదు. ఉండాలి కూడా. ఈ రాష్ట్రంలో మంచిగా ముందుకెళ్ళాలి అంటే పొత్తు ఉండాలి. ఎలాంటి విభేదాలు రావద్దనే మనం అంటే రాష్ట్ర సంక్షేమాన్ని ఆకాంక్షించే వ్యక్తులుగా మనం కోరుకుందాం. సో అది సో ధర్మవరాన్ని గురించి మనం మాట్లాడుకున్నాం. ధర్మవరం పిఓసిగా చిలకం మధుసూదన్ రెడ్డి పర్లేదు, ఆయనకు మించినోడు ఎవరు లేరు కాబట్టి ఆయనకే మళ్ళీ పిఓసి వచ్చే అవకాశం ఉంది. ఆయనకే అధ్యక్ష పదవి కూడా వచ్చే అవకాశం ఉంది. మనం అనంతపురం వీడియోలో మాట్లాడుకున్నట్టుగా కడపల శ్రీకాంత్ రెడ్డి కూడా ఈ పార్టీలోకి వస్తానని చెప్పేసి మళ్ళీ పార్టీలో యాక్టివ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. పార్టీలోకి వస్తాడు అన్న ప్రచారం కూడా కనపడతా ఉంది. ఓకే, ఇకపోతే హిందూపూర్ మాట్లాడుకుందాం. హిందూపూర్లో ఇంకా మాట్లాడుకోవడాలు లేవు. బాలకృష్ణే కాదు, అసలు ఆ నియోజకవర్గంలో మొదటి నుంచి కంచుకోట తెలుగుదేశం పార్టీ. అటు ఎన్టీఆర్ గారి దగ్గర నుంచి మొదలు పెడితే ఇప్పుడు హరికృష్ణ, ఎన్టీఆర్ దగ్గర నుంచి మొదలు పెడితే ఇప్పటి వరకు ఆయనే పోటీ చేస్తూ వస్తున్నాడు. సో నందమూరి బాలకృష్ణ కంచుకోట, టీడీపీ కంచుకోట. నందమూరి బాలకృష్ణ ఉన్నాడు అక్కడ. పిఓసిగా ఎవరైనా ఉంటే కాస్త కోస్త సహకరించడమే తప్ప అక్కడ సీట్ ఆశించే పరిస్థితి లేదు. రేపు పొద్దున విడిపోయినా గెలిచినా ఏం చేసినా అక్కడ బాలకృష్ణ మళ్ళీ గెలవడం తథ్యం. ఎందుకంటే ఆ కుటుంబానికి ఎవరైనా సరే ఇంకా ఆ కుటుంబానికి ఆ విలువ ఉంది అక్కడ. సో వాళ్ళు గెలిచే అవకాశం. అక్కడ పిఓసిగా ఉమేష్ ఉన్నాడు, జనసేన పార్టీ సహకరిస్తున్నాడు, పర్వాలేదు. ఓకే, ఆయన జిల్లా అధ్యక్ష పదవి కూడా ఆశిస్తున్నాడంట, కానీ అంత స్థాయి ఆయనకి లేదు. కానీ ఉన్నంతలో బాగానే పనిచేస్తున్నాడు, పర్వాలేదు అని. ఇంకా అంతకుమించే ఉంది సహకరించడమే బాలకృష్ణ గారికి. కాబట్టి కొంచెం ఫైనాన్షియల్గా అంత గొప్పగా పొజిషన్ ఏమి ఉండదు కాబట్టి ఉమేష్కి సో అక్కడ నడుస్తుంది. ఓకే, బెటర్గానే జనసేన పార్టీ గురించి ఎంతో కొంత నలుగురికి తెలిసేలా చేస్తున్నాడని. తర్వాత మడకసిరలో ఇప్పుడు ఎంఎస్ రాజు టీడీపీ ఎమ్మెల్యేగా ఉన్నాడు. అక్కడ జనసేన పార్టీకి పిఓసి రంగస్వామి ఉన్నాడు కానీ ఎవరికి తెలియదు. ఓకే, ఆ నియోజకవర్గంలో ఆ పక్కింటి వాళ్ళకి కూడా తెలియదు అంటే అట్లా తెలియదు. అది ఎస్సీ నియోజకవర్గం. రంగస్వామి చాలా అటర్ ఫెయిల్యూర్ అని చెప్తా ఉన్నారు అక్కడ. సో ఇక్కడ ఆల్టర్నేటివ్ కావాలి, ఖచ్చితంగా ఆల్టర్నేటివ్ కావాలి. రేపు పొద్దున అక్కడ టీడీపీ కాదు జనసేనకి ఇవ్వాలి అనుకున్నా కానీ ఒక నాయకత్వాన్ని తయారు చేసుకోవాలి. సో దానికి సంబంధించి పెద్దగా అప్లికేషన్లు కూడా వచ్చినట్టు లేవు కాబట్టి మడకసిర కొంచెం ప్రాబ్లమేటిక్, డెవలప్ చేసుకోవాలి, కొత్త నాయకుల కోసం అన్వేషించాలి. పెనుగొండ అక్కడ పిఓసి ప్రస్తుతం కుమార్ అని ఒక బీసీ యువకుడు ఉన్నాడు. ఆయన కుమార్ గారు అంత గొప్పగా ఆయన పనిచేయట్లేదు. ఆయనకు ఆల్టర్నేటివ్గా సురేష్ అని
ఇంకొక వ్యక్తి ఉన్నాడు, ఆయన పేరు కూడా వినపడతా ఉంది. ఇక్కడ కూడా అంటే అప్ టు ద మార్క్ అయితే లేదు. నాయకులు కావాలను బోర్డు పెట్టుకోవాలి. ధర్మవరం మాట్లాడుకున్నాం. కదిరి కొంచెం పోటీ ఉంది. కదిరిలో భైరవ ప్రసాద్ ఒక అడ్వకేటు, ఆయన బాగానే పనిచేస్తున్న, ఫైనాన్షియల్గా అంత గొప్ప స్థాయి కాకపోయినా పర్లేదు, బాగానే పనిచేస్తుంది. కానీ కదిరి మాత్రం, కదిరి నియోజకవర్గం డెఫినెట్గా ఈ మొత్తంలో కదిరి నియోజకవర్గం, పుట్టపర్తి నియోజకవర్గం, ఈ 2 నియోజకవర్గాలు మీకు ధర్మవరం, కదిరి, పుట్టపర్తి, ఈ 3 నియోజకవర్గాల్లో కొంచెం జనసేనకి బలమైన నియోజకవర్గాలు అని చెప్పాలి. సో ఆ రకంగా చూస్తే కదిరి నియోజకవర్గంలో భైరవ్ ప్రసాద్ ఉన్నాడు. ఆయన 2019లో కూడా పోటీ చేశాడు. ఇప్పుడు ఆయనకు ఆల్టర్నేటివ్గా మహేష్ అని ఒక పేరు కూడా ప్రస్తావనకు వస్తుంది. ఆయన కూడా జనసేన పార్టీకి విరాళాలు ఇవ్వడం, కాస్త కష్టపడి పనిచేశాడు. మహేష్ అనే వ్యక్తి పేరు వినపడుతోంది. ఆయన కూడా విద్యాధికుడు. ఆయన ఫుడ్ ప్రొడక్ట్స్ వ్యాపారం మీద ఉంది, కొంచెం ఫినాన్షియల్గా కూడా సెటిల్ అయిన వ్యక్తి. సో ఆయన ఆల్టర్నేటివ్గా కనపడుతున్నాడు. ఇప్పుడు మహేష్ భైరవ్ ప్రసాద్కి కాదు, ఆయన పెద్ద పెర్ఫామ్ చేయట్లేదని కనుక పక్కన పెడితే ఆ ప్లేస్లోకి మహేష్కి అవకాశం కనపడుతూ ఉంది. ఈ 2 కాకుండా పార్టీలో కొత్తగా నేను వస్తానని చెప్పేసి అంటున్నాడు. బ్లూ మూన్ స్కూల్స్ అధినేత సుధాకర్ పోటీలోకి వస్తున్నాడు. నాకు కూడా పిఓసి ఇవ్వండి కదిరిలో అని చెప్పేసి అడుగుతూ ఉన్నాడు. సో ఆయన ఏమన్నా వస్తే కనుక సమీకరణాలు మార్చవచ్చు. ఇప్పుడు పుట్టపర్తిలో పత్తి చంద్రశేఖర్ పిఓసిగా ఉన్నాడు. ఆయనకి ఇరిగేషన్ కార్పొరేషన్లో ఆయనకు ఒక డైరెక్టర్గా కూడా పదవి ఇచ్చారు. కానీ ఆయన కనీసం ఒక 4గురిని ఆయన చుట్టుపక్కల కనీసం మెయింటైన్ చేసుకునే పరిస్థితిలో ఉండడు ఆయన. సో ఆయనకు ఆల్టర్నేటివ్గా తోట్ల గంగాధర్ అనుకుంటా ఆ పేరు ప్రధానంగా వినపడుతుంది. ఈయన గురించి చాలా మంచి రిపోర్ట్ వచ్చింది. మనం అక్కడున్న రిపోర్టర్లందరితో కూడా మాట్లాడాము. అలాగే పార్టీ ఆఫీసులో కూడా ఈయన గురించి ఒక మంచి గుడ్ విల్ ఉంది. సో టీసీ వరుణ్ బాగా సపోర్ట్ చేస్తున్నట్టుగా కనపడుతుంది. టీసీ వరుణ్ వాళ్ళ బాబాయ్ అశోక్ అని ఆయన కూడా ఈయనకి కొంత మద్దతుగా ఉన్నట్టుగా కనపడుతోంది. ఎస్పెషల్లీ ఈయనకి రత్నాకర్, ఎవరైతే పుట్టపర్తి ట్రస్ట్ ఉందో రత్నాకర్ గారి అనుచరుడిగా కూడా ఉన్నాడు. ఈయన సత్యసాయి డివోటీ ఈయన. సో అన్ని రకాలుగా డివోటీ, చక్కగా మా జిల్లాలో ఎవరైనా ఉన్నారంటే వాళ్ళందరూ మద్దతు కనబడతా ఉంది. రెండోది అందరికీ తల్లో నాలికలాగా అందరికీ కలిసిపోయే మనస్తత్వం, అందరినీ కలుపుకుపోయే తత్వం, ఏదో చెయ్యాలన్న తపన కలిగిన వ్యక్తి గంగాధర్. పార్టీని పెంచాలనుకుంటున్నాడు. సో అంతకు మించిన పెద్దోళ్ళు ఎవరైనా వస్తే ఓకే, లేకపోతే ఆల్టర్నేటివ్గా తోట్ల గంగాధరే కనపడుతున్నాడు. ఇక్కడ కూడా మళ్ళీ బ్లూ మూన్ ఆయన నాకు కదిరి కాకపోతే పుట్టపర్తి అని ఆయన కూడా ఆశిస్తా ఉన్నాడు. సో రత్నాకర్ గారి సపోర్ట్ ఉంది కాబట్టి, సాయిబాబా భక్తుడు కాబట్టి, అక్కడ లోకల్ పుట్టపర్తి అనగానే ఇంకా డివోటీస్ వరల్డ్ కదా, అది ఆటోమేటికల్లీ గంగాధర్ని బాగా సపోర్ట్ చేస్తూ ఉన్నారు. లేకపోతే రాప్తాడులో సాకే పవన్ ఓబీసీ. రాప్తాడులో ఇప్పుడు హిందూపూర్ని టచ్ చేయలేము, రాప్తాడుని టచ్ చేయలేము, అలాగా ఇది కూడా తాడిపత్రిని టచ్ చేయలేము. ఇలాంటి నియోజకవర్గాలు, తర్వాత ఈవెన్ ఉరవకొండను కూడా టచ్ చేయలేము. సో ఎందుకంటే పయ్యావల శేఖర్ ఉన్నాం, పయ్యావల కేశవ్ ఉన్నాడు. సో ఇట్లా కొంచెం బలమైన నాయకత్వాలని కొన్ని టచ్ చేయలేము. సో అట్లా ఈ రాప్తాడు కూడా సాకే పవర్ ఉన్నాడు, ఓకే యావరేజ్. 2019లో పోటీ చేశాడు, ఎంతో కొంత బీసీ యువకుడు, ఎంతో కొంత ఉన్నాడు. అంతకు మించిన వాడు ఎవరు అక్కడ లేడు కాబట్టి సాకే పవన్కి మళ్ళీ వచ్చే అవకాశం కనబడతా ఉంది. ఓవరాల్గా ఇది సినారియో. ఇక్కడ మార్చేది పత్తి చంద్రశేఖర్ని మార్చొచ్చు పుట్టపర్తి, కదిరిలో భైరవ్ ప్రసాద్ని మార్చేందుకు ఛాన్స్ ఉంది, పెనుగొండలో కుమార్ని మార్చే ఛాన్స్ కనపడుతోంది, మడకసిరిలో కొత్త వాళ్ళని ఎవరైనా తీసుకొచ్చే అవకాశం కనపడుతోంది. ఇక ఉన్న వాళ్ళకి మళ్ళీ ఇచ్చేది ఏంటంటే హిందూపూర్ ఉన్న వాళ్ళకి మళ్ళీ ఇస్తారు, తర్వాత ధర్మవరానికి ఆయనకు ఉన్న వాళ్ళకి ఆయనకు మళ్ళీ ఇస్తారు, తర్వాత రాప్తాడు సాకే పవన్కి ఉంచుతారు. ఇట్లా ఒక 4టికి మార్చే అవకాశం ఉంది, 3టికైతే ఉంచే అవకాశం ఉంది. చిలక మధుసూదన్ రెడ్డి గారు దీనికి ఒక అధ్యక్షుడిగా కూడా, జిల్లా అధ్యక్షుడిగా పనిచేస్తున్నారు. మళ్ళీ అతను బ్లూ మూన్ స్కూల్స్ అతని దగ్గర కాస్త కోస్తో ఫినాన్షియల్గా బాగానే ఉన్నాడు, డబ్బులు ఖర్చు పెట్టుకుని పార్టీ కార్యక్రమాలు చేయగలుగుతాడు అని అంటున్నారు. మరి పవన్ కళ్యాణ్ గారి దృష్టి ఎలా ఉంది అంటే చూస్తే, పవన్ కళ్యాణ్ గారు లాంగ్ రన్లో ఉండే వాళ్ళకి ఎక్కువ ప్రయారిటీ, సీనియర్స్కి అవకాశం ఇస్తూ ఉంటారు కాబట్టి. సో మధుసూదన్ రెడ్డి గారు కొంత రేసులో ముందంజలో ఉన్నట్టు కనబడుతున్నాడు. ఏదేమైనా నాయకత్వాన్ని అయితే డెవలప్ చేయాలి. చాలా వాటిలో సరైన అంటే మీకు ఎమ్మెల్యే స్థాయి నాయకులు ఉన్నారంటే లేరు, అది ఆశించిన స్థాయిలో లేరు. అంటే ఇండివిజువల్గా వాళ్ళని బిల్డ్ చేసుకునే వాళ్ళు, వాళ్ళ కార్యక్రమాలని పార్టీని తీసుకెళ్లే వాళ్ళు ఆశించిన స్థాయిలో లేరనే చెప్పాలి. అట్లా. సో ఈ 2 జిల్లాల్లో నాయకులు కావాలని నేను బోర్డు పెట్టుకోవాలి. అట్ ద సేమ్ టైం ఎవరైనా నాయకులు ఉంటే వాళ్ళు ఎవరో వచ్చి జనసేన పార్టీలో చేరేస్తారు అని ఆశించొద్దు. ఏదైతే జాయినింగ్స్ కమిటీ ఉందో ఆ జాయినింగ్స్ కమిటీ కొంచెం
ముందుకెళ్ళాలి, రీసెర్చ్ చేయాలి. వాడు అసలు రాజకీయాల్లో లేకపోయినా పర్లేదు, అలాంటి వాడిని తీసుకొచ్చి మీరు మంచి వ్యక్తుల్ని, రాజకీయాలు లేకున్నా బాగా డబ్బులు సంపాదించాడు, ఇతనికి ప్రజాసేవ చేయగలిగిన ఉదారత ఉన్నది అని అంటే మీరు ఎంత మాట్లాడుకున్నట్టు పఫ్ తిన్నా అది ప్రభుత్వ ఖాతాలో వేయడం కాకుండా సొంతంగా ₹4 ఖర్చు పెట్టుకుని ప్రజలకు ఉపయోగపడే పరిస్థితి, ప్రజలకు ఉపయోగపడే మనిషి ఉండాలి, కార్యకర్తలకు ఉపయోగపడే మనిషి ఉండాలి. కాబట్టి అలాంటి నాయకుల్ని పార్టీ దుర్బిణి వేసన్న వెతికి తయారు చేసుకోవాల్సిన అవసరం, ఆవశ్యకత ఈ 2 జిల్లాల్లో కనబడుతుంది. సో నాయకులు మీరు అన్నట్టుగా క్యాడర్ బ్రహ్మాండంగా ఉంది. ఇక్కడ కూడా బ్రహ్మాండమైన క్యాడర్ ఉంది. మాకు అవకాశం ఏంటి, మేము కొండనైనా పిండి చేస్తామనే అంత జన సైనికులు కనబడతా ఉన్నారు. కానీ వాళ్ళని నడిపించగలిగిన నాయకుడు సరైన నాయకత్వాన్ని కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. రైట్, థ్యాంక్ యూ అన్న. ఇది అనంతపురం జిల్లాకి సంబంధించి అటు హిందూపురం కావచ్చు, అటు అనంతపురాన్ని పార్లమెంట్కి సంబంధించి కావచ్చు మనం మాట్లాడుతున్నాం. ఇంకా ఏ నియోజకవర్గాలకు సంబంధించి చేస్తే బాగుంటుంది అనేటువంటి ఆలోచన మీకు ఉంటే డెఫినెట్గా కమెంట్ రూపంలో తెలియజేయండి. ఛానల్ని సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని మీకు ఈ కంటెంట్ నచ్చినట్టయితే షేర్ చేయండి. థ్యాంక్ యూ.